హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవా మిథున మొదటి రాత్రిని ఆపాలని వచ్చిన పురుషోత్తానికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యమూర్తి. నిజంగానే మిథున దేవా ఇద్దరు ఒకటి కాబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బేబమ్మ రాకతో ఇక మిథున అయితే ఆ ఇంట్లో అందరూ కూడా మెచ్చుకునే కోడల్లాగా పనంతా కూడా చేస్తూ ఉంటుంది. ఈ బేబమ్మ మాటకి ఎదురు చెప్పలేక తనకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందని భయంతో సత్యమూర్తి ఇంకా అందరూ కూడా మిథునని కోడలుగా ఒప్పుకుంటారు. తర్వాత ఇక దేవ మిథున ఇద్దరిని కూడా కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది బేబమ్మ అయితే. అప్పుడే ఇక బేబమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఒకరోజు మిథునని, మీ ఇద్దరికి మొదటి రాత్రి ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటుంది మిథునని. అప్పుడే ఇక మిథున అయితే, బేబీ మాకింకా మొదటి రాత్రి జరగలేదు అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది బేబమ్మ అయితే. అదేంటి, మీ పెళ్ళై ఎన్ని రోజులు అయ్యింది అని అడగడంతో మా పెళ్ళయి నెల రోజుల పైనే అయ్యింది అని అంటూ ఉంటుంది మిథున. మీకు ఇప్పటి వరకు కూడా శోభనం జరగలేదా? అంటే ఇంట్లో మావయ్య గారు వాళ్ళు ఇంకా నన్ను కోడలుగా సరిగ్గా ఒప్పుకోలేదనుకుంటా బేబీ, అందుకని అని అంటూ ఉంటుంది మిథున. అప్పుడే ఇక మిథున అన్న మాటలకి బేబమ్మ అయితే ఇక సత్యమూర్తి దగ్గరికి వెళ్తుంది. సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి, సత్యమూర్తి ఏంట్రా ఇది, అసలు మిథునకి దేవాకి ఎందుకు మొదటి రాత్రి జరిపించలేదు మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు సత్యమూర్తి, ఏం మాట్లాడుతున్నావమ్మా, వాళ్ళిద్దరికి మొదటి రాత్రి ఏంటి అని అంటూ ఉంటాడు. అదేంట్రా, పెళ్ళైన వాళ్ళకి శోభనం జరిపించవా ఏంటి అని బేబమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంత దూరం వచ్చాక నీకు నిజం చెప్పడమే కరెక్టు. అసలు దేవా మిథున మెడలో ఎలా తాళి కట్టాడో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు సత్యమూర్తి. అప్పుడే బేబమ్మ అయితే, నాకు ఈ విషయం తెలుసురా అని అంటూ సత్యమూర్తికి షాక్ ఇస్తుంది. నీకు ఈ విషయం తెలుసా? ఈ విషయం తెలుసు కూడా మరి నువ్వెందుకమ్మా అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మిథున దేవాని సర్వస్వం ప్రాణం అనుకొని ఇక్కడికి వచ్చింది. అలాంటి మిథునని ఎందుకురా బాధ పెడుతున్నారో? మిథునకి తన తల్లిదండ్రులు వచ్చి రమ్మని చెప్పినా, మీరు కోడలుగా నీకు అర్హత లేదని చీకొట్టినా సరే తను ఇక్కడే ఉంది. తను ఇక్కడే ఉండి మీ మనసుల్ని గెలుచుకోవాలని అనుకుంటుంది. ఈ ఇల్లే శాశ్వతమని, మీరందరే తన వాళ్ళని తను అనుకుంటుంది. అలాంటి కోడలు దొరికినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడురా. మిథున వచ్చిన తర్వాత నీ ఇల్లు ఎలా మారిందో నీకు గుర్తులేదా? మీ పెద్దోడు ఉద్యోగం సద్యోగం లేక బద్ధకంగా ఇంట్లో ఉన్నవాడికి బాధ్యత గుర్తు చేసింది. అలాగే దేవాకి కష్టపడి సంపాదించే డబ్బులో ఎంత తృప్తి ఉందో అని దేవాకి గుర్తు చేసింది. మలాంటి మిథునని ఎందుకు కోడలుగా ఒప్పుకోలేకపోతున్నారు అని అంటూ అడుగుతూ ఉంటుంది బేబమ్మ. అప్పుడే ఇక ఆ మాట విని సత్యమూర్తి అయితే, అది కాదమ్మా, నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. లేదు, నువ్వు తనని కోడలుగా ఒప్పుకోవాల్సిందే అని అంటూ ఉంటే, నాకు కూడా మిథునని చూస్తుంటే చాలా ముచ్చటిగా ఉంటుందమ్మా. నిజంగా మిథున లాంటి అమ్మాయి దేవాకి భార్యగా రావడం, నా ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టమే అనుకుంటాను. తనలో మహాలక్ష్మి కళ ఉంది. తన ఇంట్లో అడిగి పెట్టిన కాడి నుంచి కూడా మా ఇంట్లో డబ్బుకి లోటు లేదు. అలాగే ఇంట్లో వాళ్ళ మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగాయి. తను ఇంటికి రావడంతో ఇంట్లో ఎన్నో ఆనందాలు వచ్చాయి అని సత్యమూర్తి అంటాడు. తనని కోడలుగా ఒప్పుకుంటే శాశ్వతంగా తను ఇక్కడే ఉండిపోతుంది. ఆస్తి కోసమే తన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నామని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు సత్యమూర్తి. రే కూతురే, ఈ ఇల్లే నాకు శాశ్వతమని వచ్చేసిన తర్వాత ఆ తండ్రి ఏం చేస్తాడ్రా? కొన్నాళ్ళు తిట్టుకుంటాడు. తర్వాత కూతురికి మనవడో మనవరాలో ఎవరొకళ్ళు పుడతారు కదా, అప్పుడు తనే వస్తాడు. చూడు సత్యమూర్తి, అది వాళ్ళు ఇద్దరిది బంధం, దేవుడు వేసిన బంధం అని అంటూ బేబమ్మ అయితే సత్యమూర్తి మనసు మారుస్తుంది. దాంతో ఇక సత్యమూర్తి మిథునని కోడలుగా ఒప్పుకుంటాడు. ఇక శారదతో అంటూ ఉంటాడు, దేవా మిథునకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బేబమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీ రుణం నేను తీర్చుకోలేను. మిథునని దేవాని ఒకటి చేయాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ మీరు ఆయన మనసు మార్చారు అత్తయ్య.
నిజంగా చాలా ఆనందంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మిథున దగ్గరికి వెళ్ళి రేపే మీ ఇద్దరికి మొదటి రాత్రి అని అంటూ ఉంటుంది బేబమ్మ. అప్పుడే ఇక మిథున అయితే ఈ విషయం దేవాకి తెలిస్తే తన ఇంటికి రావడమే మానేస్తాడు బేబమ్మ. కానీ అలాగా అస్సలు కూడా దేవాకి తెలియకుండానే చెయ్యాలి అని అంటూ ఉంటుంది మిథున. అప్పుడే ఇక వాడి మనసుని బాగా చదివేశావు నువ్వు అని అంటూ ఉంటుంది బేబీ అయితే. తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇంతలో ఇక సూర్యకాంతం కూడా ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటూ అప్పుడే ఇక శారదతో చెప్తూ ఉంటుంది, సూర్యకాంతం ఇంట్లో ఉండకూడదు, తనని తన భర్తని ఎక్కడికైనా పంపించు అని శారదతో చెప్తూ ఉంటే అప్పుడే ఇక శారద అయితే తన పెద్ద కొడుకుని పెద్ద కోడలను సూర్యకాంతాన్ని అలాగే చిన్న కొడుకుకి డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళి ఈరోజు రెస్టారెంట్లో భోజనం చేసి రండి అని అంటూ ఉంటుంది. అది విని ఒక్కసారి సూర్యకాంతం షాక్ అయిపోతూ మమ్మల్ని రెస్టారెంట్కి వెళ్ళమంటున్నారా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఎందుకంటే ఇవి మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన డబ్బులు. మీరు ఇంటికి కోడలుగా వచ్చాక ఎప్పుడు మీకు నేను డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకే మా అత్తగారు ఇచ్చిన డబ్బులు మీకు ఇస్తున్నాను, వెళ్ళి సరదాగా భోజనం చేసి రండి అని అంటూ ఉంటుంది శారద. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సూర్యకాంతం. పదండక్క వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే శారద పెద్ద కోడలతో చెప్తూ ఉంటుంది, నేను చెప్పింది గుర్తుంది కదా నీకు, వెళ్ళి సూర్యకాంతాన్ని తొందరగా ఇంటికి తీసుకురావద్దు, వాళ్ళిద్దరిని గదిలోకి పంపించాకే అప్పుడు రండి అని అంటూ ఉంటుంది శారద. తర్వాత ఇక మొదటి రాత్రి అన్ని ఏర్పాట్లు చేస్తారు. చేశాక దేవా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన దేవాని అప్పుడే బేబమ్మ అయితే వెళ్ళి స్నానం చేసిరారా అని పంపిస్తుంది. ఇదిగో ఈ బట్టలు కట్టుకో అని అనగానే, ఏంటి తెల్ల చొక్కా తెల్ల పంచి, ఇప్పుడు ఇదంతా అవసరమా అని దేవా అంటూ ఉంటాడు. వెళ్ళరా అని బేబమ్మ పంపిస్తుంది. అప్పుడే ఇక గదిలోకి వెళ్తాడు అవి కట్టుకొని దేవా. ఇక మిథున తెల్ల చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఎంతో అందంగా కనపడుతుంది దేవాకి. ఏంటిదంతా అని దేవా అంటూ ఉంటాడు. ఈరోజు మన మొదటి రాత్రి, ఇదంతా ఏర్పాటు చేసింది బేబమ్మే అని అంటూ ఉంటుంది మిథున. మొదటి రాత్రి లేదు, ఏమీ లేదు అని దేవా అయితే ఇక అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక మిథున అయితే సరే మొదటి రాత్రి లేకపోయినా కబుర్లు చెప్పుకుందాం అని అంటూ ఉంటుంది మిథున అయితే. అలా మాటల్లో మాటలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. తర్వాత ఇక పురుషోత్తానికి ఈ విషయం అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటైతే ఎప్పటికీ కూడా మిథున్ని దేవా వదలడం, నేను ఎమ్మెల్యేని కాలేను అని అనుకుంటూ పురుషోత్తమే డైరెక్ట్గా దేవా దగ్గరికి బయలుదేరుతాడు. పురుషోత్తం రావడం చూసి సత్యమూర్తి అయితే ఆగో ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటే దేవాని కలవాలి అని అంటూ ఉంటాడు పురుషోత్తం. దేవా ఇప్పుడు రాడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇప్పటి వరకు వాడి జీవితాన్ని నీకే అంకితం చేశాడు, ఇప్పుడే వాడి జీవితం మిథున వచ్చాక గాడిలో పడింది, వాడి జోలికి ఇంకా రావద్దు, వెళ్ళు అంటూ పురుషోత్తానికి ఊహించని షాక్ ఇస్తాడు సత్యమూర్తి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.